శ్రీకృష్ణుడి అరికాళ్లకు మాత్రమే బాణం తగిలి ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో తెలుసా? గాంధారి శ్రీకృష్ణుడిని శపించిన తర్వాత ఒకరోజు దుర్వాస మహర్షి ద్వారకకి వస్తాడు. ఆయనకు ఆకలిగా ఉండడంతో పాయసం కావాలి అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు వేడివేడి పాయసాన్ని తీసుకువచ్చి దుర్వాసుడికి ఇస్తాడు. ఆయన ఆ పాయసాన్ని కొద్దిగా తిని మిగిలిన ఎంగిలి పాయసాన్ని శ్రీకృష్ణుడి ఒంటికి రాసుకోమంటాడు. దాంతో శ్రీకృష్ణుడు తన పాదాలని మినహాయించి పాయసాన్ని తన ఒళ్ళంతా రాసుకుంటాడు. మిగిలిన పాయసాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి శరీరానికి రాయగానే కోపం వచ్చిన దుర్వాసుడు ఆమెని రథానికి కట్టి వీధుల్లోకి తీసుకుపోతాడు. అప్పుడు రుక్మిణీదేవి కింద పడి గాయాలు కావడంతో రథం దిగి వెళ్తున్న దుర్వాస మహర్షిని శ్రీకృష్ణుడు మౌనంగా అనుసరిస్తాడు. అతిథిని అవమానించకూడదు అని తాను ఏం చేసినా భరించిన శ్రీకృష్ణుడి దేహం పాయసాన్ని రాసుకోవడంతో వజ్రం కంటే బలంగా అయిపోయింది అని పాయసాన్ని అరికాళ్ళకి రాయకపోవడం వల్ల శ్రీకృష్ణుడికి అపాయం అరికాళ్ళలోనే ఉంది అని చెప్పి దుర్వాస మహర్షి వెళ్లిపోయాడు. సో అలా శ్రీకృష్ణుడి కాళ్లకు బాణం తాకి చనిపోతాడు.